ఇండియన్ ప్రీమియర్ లీగ్ రీస్టార్ట్ అయ్యేందుకు సిద్ధమైంది. భారత్ పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో గత శుక్రవారం నాడు వారం రోజుల పాటు ఐపీఎల్ను వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోవడంతో ఐపీఎల్ను రీస్టార్ట్ చేసేందుకు బీసీసీఐ చకచకా చర్యలు తీసుకుంటుంది. అయితే బీసీసీఐకి ఒక సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. అదే ఓవర్సీస్ ప్లేయర్లు. ఐపీఎల్ వాయిదా పడటం, యుద్ధ నేపథ్యంలో విదేశీ ప్లేయర్లు శుక్ర శనివారాల్లో భారత్ను విడిచి తమ దేశాలకు వెళ్లిపోయారు. ఐపీఎల్ రీస్టార్ట్ అయితే వీరిని వెనక్కి తీసుకురావడం పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ప్లేయర్లు ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్లో ఆడేందుకు మళ్ళీ భారత్కు వస్తారా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఓవర్సీస్ ప్లేయర్లు మిగిలిన ఐపీఎల్ ఆడేందుకు భారత్కు రాకపోతే లీగ్ కల తప్పే అవకాశం ఉంది. అప్పుడు బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి. ఇప్పటికే విదేశీ ప్లేయర్లను వెనక్కి పిలుచుకోవాల్సిందిగా అని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం ఐపీఎల్ రీషెడ్యూల్ అంశాలను చర్చించేందుకు బీసీసీఐ సమావేశం కానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే 15 నుంచి ఐపీఎల్ రీస్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు క్రికిన్ఫో తన కథనంలో పేర్కొంది. అయితే విదేశీ ప్లేయర్లు వెనక్కి వచ్చి మళ్ళీ ఐపీఎల్ ఆడతారో లేదో తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.